హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు రవ్వ కేసరి ప్రసాదము చేస్తున్నాను. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు కిస్మిస్, కాజు, బెల్లం, గోధుమ రవ్వ, నెయ్యి, ఇలాచీ పౌడర్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ను నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్ములో ఉన్నట్టయితే డ్రై ఫ్రూట్స్ అనేటివి మాడకుండా ఉంటుంది. ఇందులోనే కిస్మిస్ని కూడా వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ను మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిని పెట్టుకొని అందులోనే రవ్వను కూడా వేసుకొని వేయించుకోవాలి. నెయ్యిలోనే కనీసము ఒక 4-5 నిమిషాల దాకా ఈ రవ్వను వేయించుతూ ఉండాలండి. సిమ్ములోనే పెట్టుకొని వేయించాలి. కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, రవ్వ కలరు ఈ విధంగా చేంజ్ అయినప్పుడు ఈ రవ్వను వేరొక బౌల్లోకి వేసుకోవాలి. అదే ప్యాను స్టవ్ మీద పెట్టుకొని ఏ కప్పుతోటైతే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఈ వాటరు వేసుకున్న తర్వాత స్టవ్ అనేది కొంచెము పెంచుకోవాలి. హైలో పెట్టుకున్నట్టయితే వాటర్ అనేది జల్దీ మసులుతుంది. ఇలా మసిలినప్పుడు మనము గోధుమ రవ్వను ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. మనము స్టవ్ కాడ ఉన్నట్టయితే అప్పుడప్పుడు కలుపుతూ ఉండొచ్చు, లేదంటే మూత పెట్టి కొద్దిసేపు ఉడకనియొచ్చు. అది మీ ఇష్టం అండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు రవ్వ అనేది మొత్తము ఉడికిపోయిందండి. ఇలా ఉడికినప్పుడే బెల్లం అనేది యాడ్ చేయాలి. మనం బెల్లము ఫస్టే వేసినట్టయితే రవ్వ అనేది ఉడకదు. ఈ ట్రిక్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. బెల్లం ఫస్టే యాడ్ చేయకూడదు. రవ్వ ఉడికిన తర్వాతనే బెల్లం అనేది వేసుకోవాలి. నేను 1 కప్పు రవ్వకి 1.5 కప్పు బెల్లం అనేది వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెము తగ్గించుకోవాలి, ఎందుకంటే మాడుతుంది కనుక. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఇలాచీ పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. కొంచెము నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకోవాలి, ఒకేసారి నెయ్యి అనేది వేసుకోవద్దు. ఈ విధంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ రవ్వ కేసరి ప్రసాదము అన్నవరంలో ఎక్కువ చేస్తూ ఉంటారండి. అన్నవరంలో చేసే రవ్వ కేసరి ప్రసాదం కూడా సేమ్ టు సేమ్ ఇలానే చేస్తారు. కాకపోతే ఇందులో పచ్చకర్పూరము వేస్తారు. నా దగ్గర పచ్చకర్పూరం అనేది లేదు, అందుకని నేను వేయలేదు. ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ప్యాన్కు అంటకుండా మనకు రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రసాదాన్ని పక్కకు పెట్టుకుందాము. అంతేనండి. ఈ రవ్వ కేసరి ప్రసాదము మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన రవ్వ కేసరి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.